ఇవాళ ఢిల్లీకి తెలంగాణ సీఎం పార్లమెంటు ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొననున్న రేవంత్. ఇవాళ హైదరాబాద్కు సీఎం జగన్, మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్న ఏపీ ముఖ్యమంత్రి. ఇవాళ కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిల, అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కండువా కప్పుకోనున్న షర్మిల. ఇవాళ విజయవాడకు బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్, ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా బండి సంజయ్, ప్రకటించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఎన్నికల్లో పనిచేసిన నేతలను గుర్తించి తగిన పదవులు ఇస్తాం. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్క్, డేటా సెంటర్ ప్రాజెక్టుపై ప్రభుత్వంతో చర్చించామన్న అదానీ గ్రూప్. కాంగ్రెస్ ఇచ్చింది 6 హామీలు కాదు, 420 హామీలు. బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్. చిన్న చిన్న లోపాలతోనే ఎన్నికలలో ఓడిపోయాం. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్న కేటీఆర్. బీఆర్ఎస్ ను బంధపెట్టడమే బీజేపీ లక్ష్యం. కాంగ్రెస్ మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారన్న బండి. సంగారెడ్డిలో ఇకపై పోటీ చేయను, సంచలన నిర్ణయం తీసుకున్న జగ్గారెడ్డి. నాగోబా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా, డిప్యూటీ సీఎం బట్టిని కలిసిన కేస్లాపూర్ మెస్రం వంశస్థులు. ఈ నెల 17 లోపు అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలి. కలెక్టర్లను ఆదేశించిన సిఎస్ శాంతికుమారి. ఈ నెల 14న దావోస్కు రేవంత్, శ్రీధర్ బాబు 4 రోజుల పాటు పర్యటించనున్న ఇరువురు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్. రేపటి నుంచి సమ్మెకు దిగుతామన్న ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్స్. తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ అధికారుల ట్రాన్స్ఫర్. రాబోయే రోజులలో ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తాయి. చంద్రబాబు, పవన్ పై సీఎం జగన్ ఫైర్. సీఎం జగన్ ను కలిసిన వైఎస్ షర్మిల, తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించిన షర్మిల. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా, షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాతే తాను చేరుతానన్న ఆర్కే. మంత్రి అమర్నాథ్ భావోద్వేగం, అనకాపల్లి నియోజకవర్గం వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందన్న మంత్రి. కేశినేని చిన్ని ఎవరు? అతను ఏమైనా ఎంపీనా, ఎమ్మెల్యేనా? తిరువూరు ఘటనపైన స్పందించిన కేశినేని నాని. నంద్యాల జిల్లా బనగానపల్లెలో కారు బీభత్సం, వాహనదారులపైకి దూసుకువెళ్లిన పంచాయతీరాజ్ డిఈ కార్, 2 గాయాలు. లక్షద్వీప్ ప్రాంతం చిన్నది, కానీ హృదయం చాలా పెద్దది. లక్షద్వీప్ ప్రాంత ప్రజల ప్రేమ ఆశీర్వాదాలకు పొంగిపోయానన్న ప్రధాని. ఇండియా కూటమి కన్వీనర్ గా నితీష్ కుమార్ పేరు దాదాపు ఖరారు. వచ్చే వారం ఇండియా కూటమి సమావేశంలో ప్రకటించే ఛాన్స్. అదానీ షేర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు అవసరం లేదు. హిండెన్బర్గ్ రిపోర్టు కేసులో సుప్రీంకోర్టు తీర్పు.